నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రంగా ధ్వజమెత్తారు. మరి 2014 నుంచి 2019 వరకు ఏవైతే మోసాలు చేశారో ఆ మోసాల గురించే ఇప్పుడు ప్రజలందరూ చర్చించుకుంటున్నారని, ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 14 నెలలైనా సరే ఏవైతే ఎన్నికల్లో భాగంగా సూపర్ 6 సూపర్ 7 అంటూ హామీలు ఇచ్చారో అవి ఒకటి కూడా సరిగా అమలు చేయట్లేదని చెప్పి ఇక స్త్రీ శక్తిని అయితే రాష్ట్రంలో ఏకంగా 11,000 పైచిలుకు బస్సులు ఉంటే కేవలం 6,700 బస్సుల్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలను మోసం చేయడం కాదా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటి గురించి మాట్లాడుతున్నారు సార్. 2014 నుంచి 2019 వరకు కూడా మీరు చేసినటువంటి మోసాల గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతేనే కానీ మేము ఏదైతే అమ్మఒడి ఇచ్చామో ఆ అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి అది కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదంటూ ఆయన ధ్వజమెత్తుతున్నారు సార్. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి కూడా ఎంతో మందికి కోత పెడుతున్నారు. ఒకదానికే నిధులు ఇచ్చారు, 3 సిలిండర్లు అన్నారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక స్త్రీ శక్తి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో 11,000 పైచిలుకు బస్సులు ఉంటే కేవలం 6,700 బస్సుల్లోనే ఫ్రీ ఇస్తున్నారు, అది కూడా సరిగా ఉండట్లేదు, నాన్ స్టాప్ బస్సుల్లో అయితే అసలే ఇవ్వట్లేదు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విధంగానే ఉందా? ఇంకొక మాట కూడా అన్నారు సార్, అక్క చెల్లెమ్మలను మోసం చేయడం కాదా, మీ వెన్నుపోటుతో మరోసారి అక్క చెల్లెమ్మలను మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు? అతను ఒక ట్వీట్ వేసాడు. సాధారణంగా స్కూల్లో పిల్లలకి ఎస్ఏ రేటింగ్ పోటీలు పెడతారు. అంటే ఒక ఎస్ఏ రాయమని ఆవు కథ, లేకపోతే తాటి చెట్టు, మామిడి పండు, ఇలా కొన్ని వాటి మీద సబ్జెక్ట్ ఇచ్చి పిల్లలకి రాయమంటారు. రాత్రాలు ఏం చేస్తారు, ఆవు 2 కొమ్ములు ఉండను, పాలు ఇచ్చను, దూడ ఉండను అని ఏదో రాసుకుంటూ వస్తారు. ఇలాగే ఇతను ఆవు కథ అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, బాబు షూరిటీ మోసం, ఇలాంటి మాటలు మాట్లాడాడు. అంత దారుణం అంటే అసలు వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నాడా తెలియదు. తను సంక్షేమం బటన్ నొక్కడం మాత్రమే పరిపాలన, ఈ రాష్ట్రంలో ఇంక చేయాల్సింది ఏమీ లేదు, బటన్ నొక్కితే చాలు అనేటువంటి అభిప్రాయానికి అతను వచ్చాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని తీసుకెళ్ళాడు. వాళ్ళందరినీ మబ్బులో పెట్టి వాళ్ళందరూ మునిగిపోయిన తర్వాత కళ్ళు తెరిచారు. అసలు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నవాడు ఈ సంక్షేమ పథకాల జోలికి రాడు విమర్శ చేయడానికి. ఎందుకంటే అతను దేన్నైతే నమ్ముకున్నాడో సంక్షేమం బటన్ నొక్కడాన్ని, అప్పులు తెచ్చి నేను ఇచ్చాను అని చెప్పుకున్నాడు. ఆ ట్రాప్లో ప్రతిపక్షాలు కూడా పడ్డాయి. వాళ్ళు ఏమనివ్వరు, నువ్వు సంక్షేమం తప్ప ఏం చేస్తున్నావు అని. అవును సార్, 2019 నుంచి 2024 వరకు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదు అంటే వైసీపీ పార్టీ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడినా, పెన్షన్లు కానివ్వండి, సంక్షేమ పథకాలు కట్ చేసేవారు అని వినేదాన్ని, అవి నిజమే అంటారు? కులం చూడడం మతం చూడడం అని చెప్పాడు. ఖచ్చితంగా చూశాడు. అతను ఏం చెప్తాడు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు. అతను ఏం చేశాడు, వాలంటీర్ సిస్టమ్ పెట్టాడు. ఈ పథకాలు కూడా వాళ్ళ సపోర్టర్స్కే, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ వైపుకి మారినట్టు ఉన్న వాళ్ళకి మాత్రమే అందేలా చూసుకున్నాడు. దాంతోపాటు వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా డబ్బులు వచ్చి మార్గాన్ని ఏర్పాటు చేశాడు అనాథరైజ్డ్గా. 5,000కి జీవితానికి ఎందుకు పని చేస్తాడండి ఎవడన్నా? అంటే వాళ్ళకి వేరే ఇన్కమ్ సోర్సు. నీకు పథకం రావాలన్నా, సర్టిఫికేట్ రావాలన్నా, ఏదైనా సర్వీస్ కావాలన్నా ఎంతో కొంత చేతిలో పెట్టాలి. ఇలాగ అతను సెట్ చేసుకున్నాడు. అంటే అది ఎవరికి కూడా నిలవదు. అప్పటికప్పుడు అధికారం ఉంది కాబట్టి సాగింది. జనాలు కూడా అలా మభ్యపెట్టాడు. అప్పులు తెచ్చి డబ్బులు పంచిపెడుతున్నాడు అనేటువంటి, అప్పులు తేవటం ఇలాంటివన్నీ నష్టం అవుద్ది, రాష్ట్రం నాశనం అయిపోద్ది, అభివృద్ధి లేదు పోతుందని ఒక పక్కన తెలుస్తున్నా సరే పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు అనేటువంటి ఒక బిల్డప్ తెచ్చుకున్నాడు అతను. అందులో సక్సెస్ అయ్యాడు. కానీ ఫలితం ఎవడైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సరిగ్గా అందలేదు కాబట్టి, వాళ్ళకి అర్థమైంది కాబట్టి అతనికి బుద్ధి చెప్పారు. మద్యం విషయంలోనూ, ఇసుక విషయంలోనూ, ఉపాధి లేకపోవడం, కటకట్లాడిపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, రకరకాల మార్గాల్లో వాళ్ళకి సెగ తగిలింది అందరికీ. కాబట్టి అతనికి ఇంటికి పంపించారు. అతను 11 లక్షల కోట్లు అతను హయాం ముగిసిరోడికి అప్పు ఉంది రాష్ట్రానికి. అంతకుముందు అతని చేతికి వచ్చినట్టు 2,25,000 2,50,000 అప్పు ఉంది. అంటే దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేశాడు అతను. ఆ 8 లక్షల కోట్లు అతను స్వయంగా అతని నోటితో అతనే 2,50,000 కోట్లు సంక్షేమానికి బటన్ నొక్కానని చెప్పాడు. అంటే మిగతా 5-6 లక్షల కోట్లు ఏమైనాయి? ఏం చేశాడు? దానికి కదా లెక్క చెప్పాలి అతను.
అతను కదా పచ్చి మోసం, ద్రోహం, దగ, వంచన ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అన్నీ చేసాడు అతను. వీళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగానే 1 సంవత్సరం 2 మాసాల్లో వీళ్ళ చెప్పిన హామీలు అన్నీ నెరవేర్చారు. ఒక్కటి ఆడపిల్ల 15 ఎంతమంది 1500 ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి 2 పూర్తి చేయాలి. ఈ లోపల వాళ్ళు అడిగినవి అడగనవి కూడా చేసి పెట్టారు. ఈ విషయంలో మనం కూటమి ప్రభుత్వాన్ని ఒక్క మాట అంటాను కూడా ఎవరికీ అర్హత లేదు. సార్, తల్లికి వందనం స్కీమ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు సోషల్ మీడియాలో కూడా మేము వైసీపీకి చెందిన వాళ్ళం అయినా సరే మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారు అని కూడా వాళ్ళు కూడా చెప్పిన దాఖలాలు చూసాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఇదే సంక్షేమ పథకాలను బేస్ చేసుకుని ఇటువంటి ట్వీట్లు కానివ్వండి, లేదంటే బయటకు వచ్చినప్పుడు ఆయన కామెంట్స్ కానివ్వండి, ఏ విధంగా చూడాలంటారు? తన కొయ్యి తను తవ్వుకునేవాడిని ఎవడన్నా ఎలా కాపాడగలుగుతాడు, ఎవడన్నా ఏం సమర్థించగలుగుతాడు? అతను ఎంత చెప్పినా కానీ వినిపించుకోకుండా అతని దారిలో అతను పోతున్నాడు. అతను విమర్శ చేయాలనుకుంటే సంక్షేమం జోలికి పోకూడదు. వేరే విమర్శ చేయాలప్పుడు అరాచకం నడుస్తుంది, మీరు అవినీతిని అరకట్టలేదు, ఇలాంటివి మాట్లాడేయడంకో ముందు వాళ్ళే దొంగలు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి. అసలు ఏ విషయంలో మాట్లాడటానికి అతను అర్హత లేకుండా మొత్తం అన్నీ క్లోజ్ చేసుకున్నాడు. అతను డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఎన్ని అవలక్షణాలు ఉండాలో ప్రభుత్వంలో, పరిపాలనలో అన్ని అవలక్షణాలు, ఎన్ని మార్గాలు ఉన్నాయో దొంగతనాలకు, అన్ని మార్గాల్లోనూ వాళ్ళు దొంగతనాలు చేశారు. కాబట్టి ఏ రకంగానూ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి లేదు వాళ్ళకి. ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడేయడంకో ఆయన పెట్టిన కాంట్రాక్టరే ఉన్నాడు అక్కడ. అప్పుడు కరెంటు గురించి మాట్లాడేయడంకో వాళ్ళకి సంబంధించిన మనుషులు అక్కడ ఉన్నారు. దీని గురించి అతనికి మాట్లాడే హక్కు లేకుండా పోయింది. ఇప్పుడు సంక్షేమాన్ని దాకా వస్తాము. అతను పెన్షన్ 2000 నుంచి 3000 చేయడానికి నానా బాధలు పడ్డాడు. చాలా 5 సంవత్సరాలు తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రావడం కొలం పోటుతోటి 3 నుంచి 4 చేసి పడేశారు. అది అందంగా అప్పచెప్తున్నారు 1వ తారీఖు కల్లాలని. 1వ తారీఖు సెలవు ఉంటే ముందు రోజు అప్పచెప్తున్నారు. దాంట్లో ఆక్షేపం లేదు కదా. అందులో కొన్ని తొలగిస్తున్నారంటే డెఫినెట్గా తొలగిస్తారా? అనర్హులు, నువ్వు ఎద్దులో ఉన్న వాళ్ళకి 50 ఏళ్ళ వాళ్ళకి మీ పార్టీ అని రాసేసుకున్న వాళ్ళు తొలగించుకుంటా ముద్దెట్టుకుంటారా? అది ఈ సంవత్సరం పాటు ఇవ్వడమే తప్పు. వాళ్ళకి గ్యారెంటీకి తీసేస్తారు. ఇక దివ్యాంగుల విషయంలో నువ్వు 2000 3000 ఇచ్చిపోడు, ఇలా 6000 చేసాడు ఏకంగా చంద్రబాబు గారు. అది కూడా చంద్రబాబు గారు 1500 చేసినాడు. ఇక్కడ వీళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటాం చేత కదండి. ఫస్ట్ నుంచి ఉన్న జబ్బు ఇది. వాళ్ళు ఏంటంటే ప్రజలు తెలుస్తుంది కదా మనం చేస్తున్నాం, ఎవడైతే లబ్ధిదారు ఉన్నాడో వాళ్ళకి తెలుసు కదా అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ ప్రచారం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మీకు అనుకూల ప్రచారము, వ్యతిరేక ప్రచారం, అది వ్యాపార వర్గాల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతి వ్యాపారం ఉంది. ఒక రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేసాడు, అది చూసి కొనుక్కుంటారు కదా అనుకోండి కదా. మీరు చూస్తున్నారా? మీరు టీవీలో ఒక అతను వచ్చేసి ఒక ఆయన రకరకాల వేషాలు వేసుకొచ్చి అక్కడ ఉంది భలే ఉంది కొనేసుకోండి అని చెప్తున్నాడు కదా. ప్రచారం లేకపోతే ఎలాగవుద్ది? నువ్వు నీ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి ప్రచారం ఉండదు. ఇందులో నెగిటివ్ ప్రచారం ఉంటుంది. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే అది మంచిది కాదు, మాదే మంచిదని చెప్తూ ఉంటారు. ఇది నెగిటివ్ ప్రచారం మీద ఎక్కువ ఆధారపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఎదటోళ్ళు ఇప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలు వీళ్ళు నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వీళ్ళు ఆర్భాటం చేయట్లా, హడావిడి చేయట్లా. చేయాలి, బీభత్సమైన హడావిడి చేయాలి. ఎందుకంటే కొంతమంది ముద్ద నిద్రలో ఉంటారు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు తప్పు ఉంటే తప్పు మాట్లాడాలి. అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేసి రద్దు చేసే వాటిని రకరకాల అన్నా క్యాంటీన్లు అన్నీ రకరకాల వాటికి మార్చేసినప్పుడు ఒక్కడన్నా మాట్లాడే మానవత్వం లేకుండా వ్యవహరించారు మేధావులు అనుకున్న వాళ్ళు. అందరూ అడగాలి, తప్పయ్యేది. పేదవాడు నోటికాడు కూడి తీసేయడం చాలా తప్పు. ఇది నీకు 5 రూపాయలకి నీ ప్రభుత్వం పెట్టలేకపోతే ఎవరో ఒకళ్ళు దాతలు ఉంటారో వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే నిర్వహించుకుంటారో, నువ్వు అది తీయటం తప్పయ్యా అని చెప్పి వాళ్ళు లేకుండా పోయారు. పైగా నీకు ఒకవేళ నిజంగా కనుక అది ఆ పేరు నీకు అన్నా క్యాంటీన్ అన్న పేరు ఇష్టం లేకపోతే మీ బాబు పేరు పెట్టుకో, ఎవడొద్దన్నాడు. కానీ ఆ విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించారు కదా. అది పాపమా కాదా? అలాంటి పాపాలు శాపాలే ఎంటాడేస్తూ ఉంటే అతను తెలుసుకోలేదు వాళ్ళు ఎవరున్నాయి. నెక్స్ట్ ఈ ప్రభుత్వం తెలుగుదేశం, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా వెహికల్స్ అవి ఇచ్చి స్వయం ఉపాధి, నీకు తలకో 1,00,000 ఇచ్చి కంటే ఒకటికి 10 లక్షలు ఇచ్చి ఒక కారు కొనుక్కొని నువ్వు బతకరా బాగుంటే కుటుంబం అంతా పోతారు, అతనికి ఒక 10 మందికి అవకాశం ఇస్తాడు. ఇవన్నీ ఎత్తిపడేసాడు. ఈ సిగ్గు లేకుండా నేను ప్రమాణం చేశాను, ఇతను మోసం చేయాలి. ఇతను మోసం అని ఎలాగంటావా నువ్వు? అసలు నీ మధ్యాహ్నం ఎత్తావా? పెద్ద పెద్ద స్టోరీ రాసుకొచ్చావు. మళ్ళీ మహిళలకి బస్సులు ఇప్పుడు వాళ్ళు 5 సర్వీసుల్లో ఫ్రీ ఇచ్చారు. వాళ్ళు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, హైటెక్ ఇవన్నిటిలో
ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇది వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి, ఓ జిల్లా వరకు పరిమితం అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లోనే. దాన్ని ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా నువ్వు 2-3 బస్సులు మారి వెళ్ళాలి. ఎవరి కోసం వెళ్తావు? నీకు ఫ్రీగా దొరుకుతున్నాడు, కాసేపు ఆగాల, ఆగి ఎక్కి వెళ్ళాలి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. అసలు ఏ గొడవలో ఏమీ లేవు. సాధారణంగా ఫ్రీ బస్సులు అన్నప్పుడు ఆ మధ్యన కర్ణాటకలోనే ఎక్కడెక్కడ కొట్టుకున్నారో ఇవన్నీ చూపించాడు. ఇక్కడ అదేం లేదు, ఫ్రీగా ఉన్నారు, హ్యాపీగా అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఈ ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్ పథకం స్టార్ట్ చేసేటప్పుడు కొంత అవగాహన లేదు చాలామందికి, కొంచెం గందరగోళం ఉంది. ఇప్పుడు ఈ రెండు చూసిన తర్వాత వీళ్ళు కూడా కొంచెం మెరుగైన పద్ధతిలో చేసుకొచ్చారు. అలా ఎప్పటికప్పుడు మెరుగవుతూ ఉంటుంది. కాలం గడిచి కొలిది బ్రహ్మాండంగా నడుస్తుంది. అప్పుడు అక్కడ హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ కళ్ళ ముందు ఎంతో కొంతమందికి 100కి 100 మందికి ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా మీరు బస్సు ఎక్కలేదు కాబట్టి, మీరు బస్సు ఎక్కితే ఇంత డబ్బులు ఫ్రీగా వచ్చాయి కాబట్టి మీరు బస్సు ఎక్కలేనందుకు మీ ఇంటికి పంపిస్తున్నామని కవర్లో పెట్టి డబ్బులు పంపించాలా? బుద్ధి ఉందా ఇంటికి ఏమన్నా అడగడానికి? ఇప్పుడు మీరు ఉన్నారండి, మీతో పాటు మీ అక్క మీ చెల్లు బస్సు ఎక్కి వెళ్తుంది, ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి. మీరు వెళ్ళలేదు కాబట్టి, మీరు ఇంట్లోనే ఉండిపోయారు కాబట్టి మీ డబ్బులు ఇంటికి పంపించాలా? మీరు ఎల్లుంటే ఎంత వచ్చిన మీకు కాబట్టి ఇది మీ ఇంటికి పంపిస్తున్నామని పంపించాలా? ఏం మాట్లాడతాడు అతను? మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ సర్వీస్ ఎక్కుతారు. చాలామంది హౌస్ మేట్స్ కానీ, షాపింగ్ మాల్స్లో పనిచేసే చిరుద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేదా ఏదో ఒక రకంగా చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు కానీ, ఆరోగ్యపరంగా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, ఇలా షాపింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, ఏదైనా సమీప ఉన్న వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా సుఖంగా ఉన్నది కదా. ఇదే కాకుండా రెగ్యులర్గా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నెలకి ఇంత ఫిక్స్డ్గా నెలకు 10,000, 1,500, 2,000 ఖర్చు అవుతుంది. అది నేరుగా మిగిలిపోయినట్టే కదా వాళ్ళకి. జాగ్రత్తగా అది పక్కన పెట్టుకుని ఏ చీట కట్టుకుని ఏ పొదుపు సంస్థలోనే దాచుకుంటే వాళ్ళకి ఎంత డబ్బు అవుద్ది, వాళ్ళకి ఎంత సుఖం. అది ఓ 15,000 జీతం వచ్చి అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి రోజు వెళ్ళి రావాలి. రోజుకు 150 ఎంతో అవుతుంది ఖర్చు, లేకపోతే 100 రూపాయలు ఖర్చు అవుతుంది బస్సులకి. ఓ 3,000 మిగిలినట్టే కదా. అంటే అదనంగా ఒక 3,000 ఆదాయం వచ్చినట్టే కదా ఆడపిల్లకి. ఇది ఇలా చదువుకుని పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాసలు ఉన్నాయి, పాసలు గొడవ లేదు. ఇప్పుడు తల్లిదండ్రులకి 200, 300 పాసలు భారం తగ్గినట్టే కదా. ఇది విమర్శించవచ్చు ఈ ప్రభుత్వం, లేకపోతే రైతులకి ఏదో ఉంటాయి చంచల లోటుపాట్లు, దాని మీద నువ్వు విమర్శించు. ఆ ప్రజలకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అన్నా సాధారణంగా అల్టిమేట్గా ప్రజలకు మేలు కలిగే మార్గంలో, మేలు కలిగే విషయంలో ఫైట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు. నువ్వేదో మైలేజ్ కోసం మాట అనాలి కాబట్టి అంటే చీ అంటారు. ఇప్పటికే చీ కొట్టారు నిన్ను. ఈ రాష్ట్రంలో నీ పేడ వదిలించుకున్నావు అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు చాలా ఆచి తూచి వ్యవహరించాలి. ఇప్పుడు నీ ప్రవర్తన, నడవడిక, నడత ఎలా ఉంది? రౌడీ షీట్లను కలవటం, జైల్లో ఉన్న వాళ్ళని కలవటం. నువ్వు ఒక ప్రజా సమస్య, సరైన ప్రజా సమస్య మీద ఇప్పటివరకు మాట్లాడాలి. నీకు ఆ అవకాశం వీళ్ళు ఇవ్వట్లేదని అనుకో. ఎందుకంటే నువ్వు ఏ పాయింట్ మీద మాట్లాడదామన్నా నీకు ఛాన్సే లేదు. ఎందుకంటే పెన్షన్ గురించి మాట్లాడదామంటే వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు, ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడదామంటే కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. మరి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటే వాళ్ళు అన్నదాత సుఖీబాబు దగ్గర నుంచి ఆ తల్లికి వందనం అనేటువంటిది నీకు చెప్పు తీసి కొట్టినట్టు చేశారు వాళ్ళు. నువ్వు ఒకళ్ళకి ఇవ్వడానికి నానా సంఘాలు నాకు ఒక 2 ఏళ్ళు అగ్గొట్టావు. వీళ్ళేమో ఎంతమంది ఉంటే అంతమంది, పైగా మొదటి సంవత్సరం అగ్గొట్టాడు అంటున్నాడు. బుద్ధి ఉందా నీకు మాట్లాడటానికి? వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చిన టైంకి కరెక్ట్గా ప్రమాణ స్వీకారం అయ్యేటట్టు ఒక విద్యా సంవత్సరం అయిపోయింది. కరెక్ట్గా ఈ సంవత్సరం ఇచ్చారు వాళ్ళు. ఈ సంవత్సరం కూడా ఇవ్వకపోతే నువ్వు అనొచ్చు, విమర్శించవచ్చు, తప్పులేదు. కానీ నీకు అప్పటికే మాట్లాడడానికి లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. ఇది కదా ఇప్పుడు వాళ్ళు అంత సంతోషిస్తున్నారు. అందులో మ్యాక్సిమం వైసీపీ వాళ్ళు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నీకు వాళ్ళు ఓట్లు వీళ్ళకి వేస్తారా ఎవరికైనా వీళ్ళు చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. దివ్యాంగుల పెన్షన్ విషయంలో కూడా కేవలం నీ గ్యాంగ్ చేసిన పొరపాటు వల్ల జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కొంతమంది తొలగించారు, అది కూడా రెక్టిఫై చేస్తున్నారు. నువ్వు అడగచ్చు పలానా వాళ్ళకి మీరు తొలగించారని, అలాగే మీ లోకల్ కార్యకర్తలు అడగాల. అంతేకాదు దాని పెద్ద ఇష్యూ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఇవాళకి ఇవాళ ప్రభుత్వం కూలిపోదాం, ఇంకా 4 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. ఏంటండి ఇప్పుడు నువ్వు విమర్శించాలి, దానికి ఒక అర్థవంతమైన విమర్శ చేస్తే నీకు వాల్యూ ఉంటుంది. నీకు అడ్డగోల విమర్శ చేస్తే నీకు అసలే వాల్యూ లేదు, ఇంకా పాతాళానికి పోతావు. అయితే వాళ్ళకి అలవాటైంది ఏంటంటే ఫేక్ ప్రచారాలు, విష ప్రచారాలు, దుష్ప్రచారాలు అనేటువంటి వాళ్ళకి అలవాటైంది. కొన్నాళ్ళకి నిజంగా ఇతను సరైన విమర్శ చేసినా చెప్పెళ్ళారా. ఎందుకంటే అమరావతి మునిగిపోయింది,
లేకపోతే కులాల మీద మతాల మీద నీ బీ టీములు పంపించి రకరకాల ఇష్యూలు తీసుకొస్తే జనాలంతా ఎర్రిపప్పులేం కాదు. ఎందుకంటే నీకు ఎలాంటి బుద్ధి చెప్పారంటేనే ఎంత తెలివైన వాళ్ళు ఈ జనం అనేటువంటిది అర్థం చేసుకో. నీ ఏడుపు మోగం నేను భరించలేవురా బాబు అని చెప్పారు. నువ్వు ఎన్ని చేష్టలు చేసినా కానీ ప్రసిద్ధమని అదని ఇదని వైనాట్ కుప్పమని వైనాట్ 175 అని ఎన్ని చేష్టలు చేసావు. గులకరాళ్ళు డ్రామాలు ఆడావు, లేకపోతే కోడికత్తి డ్రామా ఆడావు, మీ బాబాయిని చంపేసావు, ఇలాంటివి రకరకాల వ్యవహారాలు చేసావు. ఇవన్నీ చేసినా కానీ జనం ఏం చెప్పారు, లాస్ట్కి అంతా అలాగండి అన్నారు, దెబ్బ కొట్టి ఆధారపడేశారు. ఇప్పుడు కూడా నీ విమర్శలు గాల్లో తేలిపోతాయి. చీ అంటారు, 10 మంది నిన్ను మోస్తారు, నువ్వు ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతావు. ఏంటండి ఆ కొబ్బరికాయ నాయుడు గారి దెబ్బకే నువ్వేం చెప్పాలి, అలాగే వినాయక పూజ గట్ట చేసేస్తున్నావు. నువ్వు ఎప్పుడన్నా చేసావు అలాగా? నీ పక్కన మామూలుగా ధర్మపత్ని సహితంగా కూర్చోవాలి, నీ పక్కన వెల్లంపల్లి శ్రీనివాసం కూర్చోబెట్టుకున్నావు. మీ ఇద్దరిది అవినాభావ సంబంధం. గులకరాయి ఇప్పుడు కూడా నీకు తగిలి మళ్ళీ ఆయన కూడా తగిలింది. అలాగా ఇప్పుడు కొబ్బరికాయ నువ్వు కొట్టలేక అడిగి అప్పచెప్పు, ఏదో తేడా కింద ఉంది. రాజకీయాల్లో విమర్శలు హేతుబద్ధంగా ఉండాలని, ఈ విధంగా ఫేక్ ప్రచారాలు ఫేక్ విమర్శలకు తెరలేపితే ప్రజలు అసలే నమ్మే పరిస్థితిలో లేరని, ఇంకా కూడా నమ్మరని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.